ఈరోజు నేను దొండకాయ వేపుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా వీడియోలో. ముందుగా నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని ఆ తర్వాత 2 ఎండుమిర్చీలు సగం కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నూనె అయితే చిట్లుతుంది, మీద పడుతుంది, కొంచెం దూరం ఉండాలి స్టవ్ దగ్గర మనం. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి 1 నిమిషం. ఆ తర్వాత మనకి ఎల్లో కలర్ వచ్చేసింది దొండకాయ కర్రీ. వేపుడు చేసేటప్పుడు మనం మూతలు పెట్టొద్దు, ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతుంది. అందుకే ఇట్లా కొంచెం మూత తీసి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఇప్పుడైతే మనం ఎల్లిపాయలని నూరుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం పొడి. ఎల్లిపాయ కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది, అంటే ఫ్రైలు వేపుళ్ళు చేసినప్పుడు వెల్లిపాయ కారమే వేసుకోవాలి. నేనైతే మీకు ఒక చిట్కా చెప్తాను. మనం ఏ కూర చేసినా మనం వెంటనే ఇట్లా చేసేటప్పుడు రోలు దగ్గర పెట్టుకొని ఎల్లిపాయలైనా అల్లమైనా నూరుకొని అప్పటికప్పుడే వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. అప్పటికప్పటికి టేస్ట్ మంచిగా స్మెల్ వస్తుంది మనం అప్పుడే నూరేసుకుంటే. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. కొంచెం దగ్గరగా అయింది, దొండకాయ ముక్కలన్నీ కొంచెం మాడినాయి. అల్లం ముందరనే వేస్తే మాడిపోతుంది, అందుకే ఇట్లా మధ్యలో వేసుకోవాలి అల్లం. నేనైతే మీకు ఒక హెల్త్ టిప్ చెప్దాం అనుకుంటున్నా. రెగ్యులర్గా మనం 1 ఎగ్గు, గ్లాస్ పాలు, రెగ్యులర్గా స్ప్రౌట్స్ కొంచెం పిరికెడు తిన్నా చాలు, చాలా హెల్తీగా ఉంటామండి. ఎందుకంటే నేను రోజు ఫాలో అవుతున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే మీరు కూడా నచ్చితే ఒకవేళ మీరు కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పిన సలహా నచ్చితే మీరు కూడా పాటించండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడైతే కర్రీ ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. చాలా సింపుల్ అండి దొండకాయ ఫ్రై. ఇట్టే చేసేసిన దొండకాయ ఫ్రై ఒక 15 మినిట్స్లో అయిపోయింది నాకైతే. ఇప్పుడు వేడి అన్నంలో మనం ఒక 2 ముద్దలు ఎగస్ట్రానే తింటాము. ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని దొండకాయ కర్రీ తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఇట్లా దొండకాయ కర్రీ చేసుకోవడానికి. ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ అండి అందరికీ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.